మనం ఇన్ని బంధాల్లో ఉండి బంధం లేదు అనేటువంటి స్థితిలో ఎలా ఉండగలం అనేది ఒక ప్రశ్న. ఒక బ్యాంకులో తీసుకుంటే ఆ బ్యాంకులో క్యాషియర్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా కొన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరుపుతాడు. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు. తనకి బాగా తెలుసు ఎన్ని కోట్ల రూపాయలు ఈ లావాదేవీలు జరిగినా కానీ దాంట్లో ఒక్క రూపాయి కూడా తనది కాదు అని. అదేవిధంగా ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నంత వరకు ప్రతి విషయాన్ని కూడా జీవించటం, అనుభవించటం, తర్వాత వదిలేయటం, ఇదే జరుగుతుంది. కానీ ఎవరు కూడా దేన్ని తీసుకెళ్ళటానికి అవకాశం లేదు. ఆ విషయం మనకి తెలిసినప్పుడు ఒక బ్యాంక్ క్యాషియర్ ఏ విధంగా అయితే బాధ్యతతో వ్యవహరించి తన యొక్క పనిని చేసుకొని ఇంటికి ఏ విధంగా వెళ్ళిపోతాడో, అలాగే మనకు ఉన్నటువంటి భార్య పిల్లలు ఉన్నటువంటి రకరకాలైనటువంటి పనుల్ని బాధ్యతాయుతంగా వాటిని నిర్వర్తిస్తూ బంధంలో పడకుండా ఉంటాం.